ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయిన యాత్రికులను తరలించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ల తరువాత చాలా మంది యాత్రికులను రక్షించినా మరికొంతమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా యాత్రకు విరామం ఇచ్చినా మళ్లీ 2 వారాల తరువాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొండ మార్గంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు అధికారులు. కేదార్నాథ్ లో తెలుగు యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లోని జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పర్వతానువుల్లోని రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో కేదార్నాథ్ యాత్రలో యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో చాలా మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. గౌరీకుండ్, కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు యాత్రికులు. ఇలా చిక్కుకుపోయిన వారిలో తెలుగువారు కూడా ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను హెలికాప్టర్లతో తరలిస్తున్నాయి సహాయక బృందాలు. అయితే సహాయ చర్యల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో దూర ప్రాంత యాత్రికులకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని చోట్ల ఆహారం, నీరు అందక యాత్రికులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం పోలీసులు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. తెలుగువారి విషయానికి వస్తే కేదార్నాథ్ లోని స్వర్గరోహిణి కాటేజ్ లో పలువురు ఉన్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పలువురు మెసేజ్ చేశారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో ఆయన మాట్లాడడంతో యాత్రికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు ట్రెక్ రూట్ లో సెర్చ్ ఆపరేషన్ కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన 2 స్నీఫర్ డాగ్లు ఇప్పటి వరకు 4 మృతదేహాలను కనుగొన్నాయి. ఇక 2 వారాల్లో కేదార్నాథ్ యాత్రను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు అధికారులు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఆన్ సైట్ తనిఖీ, ఏరియల్ సర్వే నిర్వహించారు. దెబ్బతిన్న మార్గాలను పరిశీలించడంతో పాటు సోన్ ప్రయోగ్, గౌరీకుండ్ మధ్య రహదారిని పునర్నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఇక గౌరీకుండ్ సమీపంలోని ఘేడాపోడావ్, జంగిల్ చట్టిలో 60 మీటర్ల రహదారి కూడా కొట్టుకుపోయింది. మొత్తం 29 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీ కేదార్నాథ్, గరుడ్ చట్టి, లించోలి మార్గాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించారు. 10 ఫోల్డింగ్ బ్రిడ్జిల ద్వారా చినూక్ లేదా వివిధ ప్రాంతాలకు నడక మార్గాల ద్వారా కేదార్నాథ్కు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.